హాయ్ ఫ్రెండ్స్, మనం ఫోర్త్ మోడల్ వరకు చూసాం కదా. సో ఫోర్త్ మోడల్ షార్ట్లో పెట్టానండి, కొంచెం చూడండి వాళ్ళు. సో ఫిఫ్త్ మోడల్ చూడండి. నేను ఫిఫ్త్ మోడల్ ఆల్రెడీ మీకు లాంగ్ ప్రాసెస్ చెప్పాను ప్రీవియస్ మోడల్లో. సో ఇక్కడ చూడండి, షార్ట్ మెథడ్ ఏంటంటే మనం కార్నర్స్ తీసుకోండి ఫస్ట్ 1 2 3. సో మనకి ఎన్ని కార్నర్స్ అయితే ఉంటాయో అన్ని కౌంట్ చేయండి యాజ్ ఫస్ట్ మోడల్ ప్రకారం. 1 1 + 2 3 3 ఇట్లా టోటల్ ఎన్ని వచ్చాయి మనకు 10 వచ్చాయి. ఈ 10లో ఈ 10 కాకుండా ఇలా మనం వేసుకున్నప్పుడు కింద నుంచి పైకి కౌంట్ చేసుకోవాలండి. ఏంటి, కింద నుంచి పైకి కౌంట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వాల్యూ కట్ చేసుకోవాలి, సెకండ్ వాల్యూ కౌంట్ చేయాలి. అలా మనకు ఫస్ట్ కట్ చేయాలి, మళ్ళీ సెకండ్ తీసుకోవాలి, థర్డ్ కట్ చేయాలి, మళ్ళీ 4 ఉంటే 4 అట్లా తీసుకొని ఈ ఏదైతే కౌంట్ చేయగలుగుతున్నామో దాన్ని టోటల్కి యాడ్ చేయాలి. +3 మనం నేను ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను, ఇవి 13 వచ్చాయని చెప్పానా. సో షార్ట్ మెథడ్లో కూడా 13 వచ్చాయా. సో అలా అనమాట. సో నెక్స్ట్ ఇది చూడండి, మీకు ఇలా పెద్దది చూడండి, ఇలా ఎన్ని ఇచ్చినా కూడా మనం చేయొచ్చు. కార్నర్స్ తీసుకుంటే సరిపోతుంది. 1 2 3 4 5. సో మనం యాజ్ ఇస్ ప్రాసెస్ 1 1 + 2 1 + 2 + 3 అలా ఎన్నైతే ఇచ్చారు. ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి 5 వరకు తీసుకున్నాం. టోటల్ మనం కౌంట్ చేయాల్సిందే. టోటల్ ఎంత 35 వచ్చాయి. సో నేనేం చెప్పాను, కింద నుంచి పైకి తీసుకోవాలి. కింద నుంచి పైకి తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ వాల్యూ కట్ చేయాలి, సెకండ్ వాల్యూ తీసుకోవాలి, థర్డ్ వాల్యూ అంటే 1 by 1 లీవ్ చేసుకుంటూ తీసుకోవాలన్నమాట. సో అలా సెకండ్ తీసుకోవాలి. సో 35 + 10 + చూడండి 3 + టోటల్ 48 వచ్చాయా. సో ఇలా తీసుకోవాలి. ఇలా మిడిల్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ మనం కౌంట్ చేయాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, మనకు చాలా టైం పడుతుంది. సో ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయాలంటే ఈ మోడల్ చాలా బెస్ట్ అనమాట. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. స్క్వేర్స్ ఇన్ ట్రయాంగిల్స్ అనమాట. స్క్వేర్స్ లోపల ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయమంటే మనం ఏం చేయాలి, ఇదైతే లాంగ్ ప్రాసెస్ చూడండి. ఇవి ఇలా ఇచ్చినప్పుడు సింపుల్గా మనం పెట్టేయచ్చు 2 ట్రయాంగిల్స్. ఇలా 4 పార్ట్స్గా మనకి ఇచ్చినప్పుడు మనకేంటి 1 2 కలిపితే 1 2 3 కలిపితే ఇలా లాంగ్ ప్రాసెస్ కదా. మనకేంటి షార్ట్ మెథడ్లో సింపుల్ ట్రిక్, ఎన్ని భాగాలుగా అయితే విభజిస్తున్నామో దాన్ని డబల్ చేస్తే అదే ఆన్సర్, ఓకేనా. ఇక్కడ ఏంటి 4 పార్ట్స్గా మనం డివైడ్ చేసాము, దాన్ని డబల్ చేస్తే ఎంత 8. సో ఆన్సర్ 8. సో అలా మీరు ఎన్నైనా తీసుకోండి. ఇక్కడ 8 + 8 16, 10 ఇక్కడ చూడండి 5 ఉన్నాయి కాబట్టి 10, ఇలా 6 ఉన్నాయి కాబట్టి 12. అలా ఎన్ని ఇచ్చినా సరే మీకు డబల్ చేయండి. స్క్వేర్స్ ఇచ్చి దాని లోపల ట్రయాంగిల్స్ ఎన్ని అని అడిగితే భాగాలుగా విభజించుకోండి, దాన్ని డబల్ చేయండి. సింపుల్ ట్రిక్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రాబ్లం పెట్టేయచ్చు, ఓకేనా. 7th మోడల్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనకు వర్టిసిస్ కానీ హారిజాంటల్ కానీ సేమ్ ఇచ్చినప్పుడు, ఓకేనా. ఇక్కడ చూడండి సేమ్ ఇచ్చినప్పుడు ఎన్ని వస్తాయి అది కౌంట్ చేయండి, ఓకేనా. సపోజ్ ఇది చూద్దాం. సేమ్ ఇచ్చినప్పుడు n³ ఫార్ములా n³ చూడండి. ఇక్కడ 1 2 3 ఇక్కడ నుంచి ఈ కార్నర్ నుంచి 2 లైన్స్ డ్రా చేసాము, ఇక్కడ నుంచి 2 లైన్స్ డ్రా చేస్తాము. సేమ్ ఇచ్చినప్పుడు మాత్రమే n³ వర్తిస్తుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి n+లో 3 ఉన్నాయి కాబట్టి 3 పెట్టాం, 3³ 27 వచ్చాయి. అలాగే మీరు మొత్తం కౌంట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇచ్చిన టైంలో మనం ఇన్ టైంలో చేయలేము. సో ఇది చూడండి, ఇక్కడ ఎన్ని ఇచ్చారు 1 2 3 4, 3 లైన్స్ ఇచ్చినప్పుడు 4 పార్ట్స్గా వచ్చాయా, 4³ అలా ఎన్ని పార్ట్స్ అయితే ఇక్కడ చూడండి ఓన్లీ 1 2 పార్ట్స్ కాబట్టి 2³ 8, ఓకేనా. సో 8 అనమాట. ఎప్పుడు కూడా పవర్లో 3 ఉండాలి. ఇలా హారిజాంటల్స్ కానీ వర్టిసెస్ కానీ ఈక్వల్ ఇచ్చినప్పుడు n³ ఫార్ములా పెడితే మీకు ఈజీగా మనం చేయొచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో మళ్ళీ ఇది చూడండి, ఇక్కడ ఇలా ఎన్నైనా ఇవ్వచ్చండి పార్ట్స్. మనం 1 2 3 4 5 6, ఓకేనా. 6³ సో అనమాట. అలా మనం వీటి మీద నేను ఇప్పుడు దాకా మీకు ఓన్లీ ట్రయాంగిల్స్ మీదే మీకు క్వశ్చన్ మాత్రం చెప్పాను. వీటన్నిటి మీద క్వశ్చన్స్ చూడండి. ఇది చూడండి. ఇది మనం ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే మీకు ముందే చెప్పాను కదా, స్క్వేర్స్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు మనం ఎన్ని భాగాలు ఇస్తే అన్ని భాగాలు డబల్ చేయాలి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే
కాంబినేషన్ బాగా చూసుకోవాలి. ఇలా ఎన్నైనా ఇవ్వచ్చు, ఇలా అటాచ్ చేసి ఎన్ని ఇచ్చినా కూడా ఇది కాంబినేషన్ అనమాట. 2 స్క్వేర్స్కి సంబంధించి మిడిల్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఉంటాయి. అది అందరు చూడరు, ఫాస్ట్గా పెట్టేసుకుంటే వెళ్ళిపోతారా. పెట్టేసాము 4+4 8, 8+8 16 అని మాత్రం 16 ఇస్తాడు. ఆప్షన్స్లో 16 కూడా ఇస్తాడు. మనం ఫస్ట్ ఆప్షన్ 16 ఉండిద్ది, 16 పెట్టేస్తా. సో కాంబినేషన్ ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో మిడిల్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ వాళ్ళు 18 ఆన్సర్ పెడతారు ఇదా ఇచ్చినప్పుడు. సో చూడండి, ఇది 4 4 8 8 16 ప్లస్ ఇక్కడ ఒక కాంబినేషన్ ఉంది, ఇక్కడ ఒక కాంబినేషన్ ఉంది, టోటల్ 2 కదా. సో 16 + 2 ఎంత? 18. సో 18 ఆన్సర్. అర్థమైందా? సో ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. చూడండి, ఇలా 3 ఇచ్చారు. ఇక్కడ 3లో కాంబినేషన్ చూసుకోవాలి మనం. ఎన్ని ఇచ్చారు ఇక్కడ? ఇలా మనం కాంబినేషన్ చూసుకున్నప్పుడు మనకు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఈజీగా పెట్టచ్చు. సో ఇది కూడా చూడండి, ఇలా ఇచ్చినప్పుడు కూడా మనకు ఇలా కూడా కాంబినేషన్ చూసుకోవాలి. వర్టికల్గా, హారిజాంటల్గా, మిడిల్ ఆఫ్ ద స్క్వేర్లో కాంబినేషన్ చూసుకుంటే మనం ఈజీగా పెట్టేయచ్చు. ఓకేనా? ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి. ఇది లాంగ్ ప్రాసెస్ అనమాట. నేను మీకు లాంగ్ ప్రాసెస్ చెప్పట్లేదు, ఓన్లీ చూపిస్తున్నాను అంతే. ఎందుకంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ ప్రాసెస్ చేసామంటే మనం దెబ్బతింటాం. సో చూడండి, చాలా మోడల్స్ చేశాను నేను. మీరు ఆఫ్ చేసి నేను మొత్తం క్లారిటీగా చూపిస్తున్నాను. ప్రతి మోడల్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. ఆల్రెడీ మనం అన్ని డిస్కషన్ చేసుకున్నాం ఈ మోడల్స్. సో మీకు మొత్తం చూస్తున్నాను అనమాట. చూడండి, నేను ఎన్నైతే చేశానో మొత్తం మీకు పెట్టేస్తున్నానండి. ఎవ్వరు కూడా ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నది మాత్రం ఎవ్వరు యూట్యూబ్లో పెట్టరు. అందరూ మనీ కోసం పెట్టుకుంటారు, కానీ నేను అలా మనీ నాకేం వద్దు. నాలాగే ఉన్న స్టూడెంట్స్కి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఎలాగైతే ప్రిపేర్ చేసుకున్నానో ప్రతిదీ మీకు అందిస్తున్నాను. నాలాంటి స్టూడెంట్స్కి యూజ్ అయిద్దన్న ఒక్క కారణంతోనే దీని నుంచి ఏం ఆశించట్లేదు. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మేబీ ఎవరు డబ్బులు కట్టుకోలేక యాప్స్ కొనాలంటే చాలా మనీ పెట్టాల్సి వస్తుంది, అది కూడా పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా. అందుకోసం వాళ్ళ కోసం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియోనండి ఇది. ఓకేనా? స్టార్స్ ఉన్నాయి చూడండి, ఇవి ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. ఎన్ని స్టార్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1 2 3 4 5. ఇది కూడా అంతేనండి. స్టార్స్లో ఎన్ని అయితే ఉంటాయో అన్నీ డబల్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతే. ఈ స్టార్కి కొంచెం వేరియేషన్ ఉండేది చూడండి. ఈ స్టార్ వేరు, ఈ స్టార్ వేరు. గమనించారా? ఇవి 6 స్టార్ వచ్చేది, 5 స్టార్స్ వచ్చేది. ఈడ 6 స్టార్స్ వచ్చేది కొంచెం మారుతుంది. ఓకేనా? చూడండి, 1 2 6 వస్తాయి. మళ్ళీ ఇక్కడొకటి, టోటల్ 8 మాత్రమే. ఇక్కడ మళ్ళీ కొంచెం ఆలోచించి చూడాలి. ఏ స్టార్ ఇచ్చారు, 6 స్టార్ ఇచ్చారా, 5 స్టార్ ఇచ్చారు అనేది చూడాలి మీరు. ఓకే, నేను ఆల్రెడీ చేసాము, ఈ మోడల్ చేసాము. సేమ్ ఇది కూడా అంతే. మీరు ఏంటంటే ఇలా ఒకటి చూసుకొని మనం ఇటు సైడ్ మనకు ఆల్రెడీ చెప్పాను, నేను ఇది ఆల్రెడీ చెప్పాను. సో ఇలా చూడండి, అన్నీ మనం ఆల్రెడీ ఈ మోడల్ కూడా చెప్పాను. కాంబినేషన్ ఇలా ఇచ్చినప్పుడు ఎన్నైనా ఇవ్వండి, కాంబినేషన్ చూసుకుంటే మీరు ఆటోమేటిక్గా పెట్టేయచ్చు. చూడండి ఇలా. ఓకేనా? నేను చాలా కష్టపడి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. మీకోసం యూట్యూబ్ చేసి పెడుతున్నాను, నా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి. గ్రూప్ డీకి యూజ్ అవుతుంది, ఆర్ఆర్బీ టీచర్కి యూజ్ అవుతుందండి. రెండిటికి కలిపి 45 మార్క్స్కి రీజనింగ్ నేను అందిస్తున్నాను. ఎవరు అందించరు ఇలా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. ఓకే, షేర్ చేయండి, నేనేం ఆశించట్లేదు. మళ్ళాంటి వాళ్ళకి ఇంకొక 10 మందికి యూజ్ అయితే చాలు, అంతే నేను కోరుకునేది. చూడండి, సేమ్ ఇది ప్రాసెస్ మీకు ఆల్రెడీ క్లారిటీగా చూస్తే అర్థమైపోతుంది. ఇది మనం చెప్పుకున్నాము, ఇది కూడా చేయొచ్చు. మీరు స్టాప్ చేసి కూడా ప్రాబ్లం చూసుకోండి ఎలా చేశాను. మీకు ఆల్రెడీ చెప్పాను ఏ విధంగా అనేది. ఎవరికైనా అర్థం కాకపోతే నాకు చూడండి, దయచేసి ప్రతి ప్రాబ్లం చెక్ చేసుకోండి, స్కిప్ చేయొద్దు. ఓకేనా? ఫుల్ టేక్ అన్నీ అయినా కూడా చేస్తున్నాను. దగ్గరకు వస్తున్నాయి. సెప్టెంబర్లో అంటే ఎన్నో మంత్ లేవు కదా, అందుకోసమని చేస్తున్నాను. హెల్త్ కొంచెం బాగలేదు, అయినా చేస్తున్నాను. చూడండి,
ఇది మనం ఆల్రెడీ చేసాము. ఈ మోడల్స్ చాలాసార్లు వచ్చిందండి. ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ అనమాట నేను చేసింది. చూసుకోండి. ఇది కూడా కొంచెం మనకు ఫస్ట్ ఇలా ఎన్ని డ్రా చేశారో అది ముందు చేసుకున్న తర్వాత ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. కొంచెం ఒకసారి గట్టిగా చూసుకుంటే అయిపోతుంది. ఓకేనా? ఇలా ప్రిపేర్ అయింది ఎవ్వరు కూడా పెట్టరు. దాదాపు ఒక్కొక్క మోడల్ నేను 50 క్వశ్చన్స్ అలా చేసుకున్నాను. చూడండి, నేను మోడల్స్ అన్నీ చేసా, మీకు ఎలా అనేది చెప్పాను. సో అవి దానికి కొంచెం డిఫరెంట్ పిక్చర్స్ మనం అదనేది తెలిస్తే చాలు. ట్రయాంగిల్స్ అనేది ఎలా కౌంట్ చేయాలనేది మీకు అన్ని మోడల్స్ చెప్పాను. దానికి సంబంధించి మిడిల్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ ఎలా కౌంట్ చేయాలనేది మీకు టెక్నిక్ తెలిస్తే చాలు. అలా చూడండి, చాలా అండి. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. చూడండి, మిడిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ చూడండి. ట్రయాంగిల్ ఇచ్చేసి లంబకోణ త్రిభుజం ఇచ్చేసి దాంట్లో మళ్ళీ చూడండి స్క్వేర్ ఇన్ ట్రయాంగిల్స్ అని ఇచ్చారు. చూడండి, మనం ముందు ఇది కౌంట్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి, ఇలా కూడా ఇది జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇలా ఫస్ట్ ఇదిలో చూసుకోండి, ఇలా తీసుకోండి బాక్స్. తర్వాత ఇది చూసుకోండి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. ఓకేనా? టోటల్ 37 వస్తాయి. చూడండి, ఈ ట్రయాంగిల్స్ ఎన్ని వచ్చాయి, ఈ ట్రయాంగిల్స్ ఎన్ని వచ్చాయి, ఇలా టోటల్ 37 చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకుంటే అయిపోతుంది. 50 అబోవ్ ఉన్నాయండి. సారీ, ఇది చూపించలేదు. చూడండి, మీరు స్కిప్ చేయకుండా ప్రతిదీ నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. దాదాపు చాలా 75 ప్రాక్టీస్ చేశాను. 75 ప్రాబ్లమ్స్ ఈ ట్రయాంగిల్స్ మీద రాసారా? స్టాప్ చేసి రాసుకొని ప్రతిదీ మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను మేడం పలానా క్వశ్చన్ మేడం అని నెంబరింగ్ వేసి నాకు ఇవ్వండి. నేను ప్రతిదీ చేసి మరి మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకేనా? మ్యాథ్స్ రాని వాళ్ళకు కూడా ఈజీ ప్రాసెస్ చేసి చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ అండి, డయాగ్నోస్ టచ్ ఈచ్ అదర్ మిడ్ పాయింట్ టచ్ ఈచ్. ఓకేనా? ఇంతవరకు మనకు 75 ట్రయాంగిల్స్ మీద. ఇంకా వీటిని మించి ట్రయాంగిల్స్ ఏ ప్రాబ్లము ఇవ్వడండి. ఇవి మ్యాక్సిమం ప్రీవియస్ పేపర్స్లో మొత్తం కూడా చేశాను నేను ఇవి ఇంతవరకు. ఓకేనా? దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.